హరి ఓం గురుభ్యో నమ. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూన్ నెలలో కుంభరాశి వారికి ఈ నెల పూర్తి కాలంలో 9 గ్రహాలు ఏ రాశి నుండి ఏ రాశి వరకు సంచారం చేస్తాయి, ఏ తేదీ నుండి సంచారం చేస్తాయి, ఆ సంచారం చేయడం వలన ఆ గ్రహాల యొక్క బలం కుంభరాశి పైన ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి ఈ నెల పూర్తిగా అనేది తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రారంభం నుండి ఈ జూన్ నెలలో సాడసాత్ జరుగుతూ ఉంది. సుమారు 4 సంవత్సరాల పైగా ఏలినాటి శని జరగడం వల్ల చాలా టెన్షన్స్, ఒత్తిడులు, ఇబ్బందులు, చింతలు, యోచనలు మంచిగా ఉంటాయి, అంటే బాధగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. సో కాబట్టి శనిగ్రహ శాంతి పరిహారం చేసుకోవడం మంచిది. సో ఇంకా 3.5 సంవత్సరం ఉన్నందువలన శని పరిహారాలు ముందు వచ్చే 3.5 సంవత్సరంలో కూడా చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీ రాశాధిపతి మీ జన్మ రాశిలో ఉండడం, మీ రాశాధిపతినే శని కావడం వల్ల ఈ యొక్క శని బాధలు కాస్త తగ్గుతాయి. కానీ శని పరిహారాలు చేయడం చాలా వరకు ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ విచారంలో, డబ్బులు విచారంలో చాలా వరకు ఎప్పుడో నిలిచిపోయినట్లాంటి డబ్బులు రావడం, ఎప్పుడో ఆస్తిపాస్తుల విచారంలో డబ్బులు రావడం, అవి అనుకుంటాయని రాకుండా కాస్త లేటుగా కావచ్చు, కానీ వచ్చేట్లాంటి యోగాలు రివర్స్గా రావడం, అంటే మనం చేయని పనికి డబ్బు తీసుకోవడం, డైరెక్ట్గా తీసుకోవడం, నేరంగా తీసుకోవడం ఉంటుంది. సో మనం ఎప్పుడో చేయనచ్చు, చేయకపోవచ్చు, మనకు సంబంధించినట్లాంటి వస్తువు కావచ్చు, సొత్తులు కావచ్చు, అలాంటి విషయంలో డబ్బులు అనేది రావడం, దొరకడం, అది రివర్స్గా వస్తుంది, వెనక నుండి వస్తుంది అని చెప్పచ్చు. అలాంటి వచ్చేటటువంటి యోగాలు ఉంటాయి, కానీ అవి కూడా కాస్త మిస్ అవుతూ దొరుకుతాయి. కాబట్టి దుర్గామాత దర్శనం చేయండి. రాహుకాలంలో బుద్ధులపై నిమ్మదీపాలని 16 నిమ్మదీపాలని నెయ్యితో వెలిగించడం వలన ఈ యొక్క డబ్బులు సకాలంకి మీకు దొరకడం మంచిదిగా ఉంటుంది. ఇంకా ప్రయత్న కార్యంలో అయితే జూన్ ప్రారంభం నుండి మంచి పటుత్వంతో, స్థిరత్వంతో ధైర్యంగా చేయడం, ఆ ఒక ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ ఇంటి పట్ల విశేషంగా అభివృద్ధి చేసేటటువంటి 3-4 అభివృద్ధి కార్యాలు జరిగేటటువంటి యోగాలు ఉంటాయి. వృషభ రాశిలో గురువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఉన్నందువల్ల ఈ యొక్క అవకాశాలు, సదవకాశాలు మీకు జరుగుతాయి. శుక్రుడు వృషభ రాశి నుండి మిథున రాశికి 12వ తేదీకి సంచారం చేస్తుంది. కాబట్టి చదువులో ఉన్న పిల్లలకి చాలా వరకు మంచి స్థాయి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దొరకడం, స్టాండర్డ్ ఎడ్యుకేషన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్స్, రిచ్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా దొరికేటటువంటి సదవకాశం, మంచి సబ్జెక్టులు దొరికేటటువంటి అవకాశం విద్యార్థులకి దొరుకుతుంది. 14వ తేదీకి బుధుడు, సూర్యుడు కూడా మిథున రాశిలోకి రావడం వలన విశేషంగా విద్యార్థుల్లో వాళ్ళు కోరుకున్నటువంటి సబ్జెక్ట్స్లో, టెక్నికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వైద్యకీయ క్షేత్రాల్లో కావచ్చు, చాలా మంచిగా అవకాశాలు చిక్కేటటువంటిది, మంచి స్కూల్స్ స్టడీస్కి దొరకడం సదవకాశం మీదిగా ఉంటుంది. వివాహ సంబంధాల విచారం కొరకై చూస్తే సంబంధాల్లో దొరికేటువంటి అవకాశం 14వ తేదీ వరకు ఉంటుంది. 14 తర్వాతన కొత్త సంబంధాల్లో వివాహాలు దొరికేటువంటి సదవకాశాలు ఉంటాయి. ఇక దంపతులకైతే విశేషమైనటువంటి ఇంటి పట్ల ప్రయత్నాలు, అభివృద్ధి కార్యాలు చాలా మంచిగా ఉంటాయి. ఏదేదో బిజినెస్లు చేయాలా, వ్యవహారం చేయాలా అనేటటువంటి దంపతుల యొక్క ఆశయాలు బాగా జరుగుతాయి. ఆరోగ్య విచారంకైతే కొంచెం బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు రావడం, బోన్స్ పెయిన్, నర్వ్స్ పెయిన్ ఇవంతా కూడా వస్తాయి. సర్పదోషం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య విచారంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆకస్మికంగా జారిపడడం, చెయ్యి కాలు ఉంచుకోవడం, ఎముకలు ఇరగడం, యాక్సిడెంట్స్ అవ్వడం ఇలాంటివంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జాతకంలో కేతుగ్రహ దశ కానీ అంతర్దశ కానీ నడుస్తుంటే ఈ ఒక్క సమస్య ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అష్టమాధిపతి బుధుడు వృషభ రాశిలోన, మిథున రాశిలోన సంచారం చేయడం వల్ల
కాస్త శీత బాధలు, శీత సంబంధించినటువంటి అలర్జీ ఇబ్బందులు కొద్దిగా రావడం ఉంటుంది. సో బుధుని వల్ల ఎక్కువ ఇబ్బందులు ఏం లేదు. కాకపోతే కేతు వల్ల ఉండడం వల్ల కేతు గ్రహ శాంతి ప్రయాణం చేయండి. పుణ్యస్థలంలో గణపతి దర్శనం చేయండి. గణపతికి 21 గరికి పోగులు ఒక గణపతికి అర్పించండి. 7 తెల్ల జిల్లేడి కుచ్చులని స్వామివారికి అర్పిస్తే ఈ ఒక కేతు గ్రహ దోష పరిహారం అవుతుంది. ఇంకా భాగ్య ప్రయత్నాలు కనుక్కుంటే ఇంటి పట్ల చేసేటటువంటి విశేషమైన అభివృద్ధి కార్యాలు బాగా జరుగుతాయి. చదువు పట్ల విద్యార్థులకి మంచి భాగ్యాలు కలిగేటటువంటి సదవకాశం జూన్ 12 తర్వాత మంచిగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇంకా వృత్తి, ఉద్యోగం, వ్యవహారం విషయానికి వస్తే మీరు ప్రయత్నం చేసినట్లుగా ఫలితం దొరుకుతుంది. మీ పట్టుదల ఎలా ఉంది అంటే అలా వృత్తి బలం కూడా దొరుకుతుంది. ఇంకా ఇబ్బందులు లేవు. ఎందుకంటే వృత్తి పైన శుభగ్రహాల యొక్క దృష్టి ఉండడం వల్ల జూన్ 12 వరకు అయితే వృత్తిలో చాలా చాలా మంచి అవకాశాలు, మంచి ఫలితాలు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, జూన్ 12 వరకు అద్భుతమైనటువంటి సమయం కుంభరాశి వారికి. ఆదాయం అభివృద్ధి విచారంలో మీ ఇంటి పట్ల ఇంకా పూర్వ ఆస్తులు నుండి వచ్చేటటువంటి ఆదాయాలు పొందేట్లా సదవకాశం ఉంటుంది. ఖర్చుల విచారం అయితే మీ వైయక్తికంగా మీ మనస్థితికి అనుసరించి ఖర్చులు పెట్టేళ్ళు వస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు రావు. మీ యొక్క చింతలు, సమస్యలకి ఏం అవసరమో అవిటికి మాత్రం ఖర్చు పెట్టేటటువంటి యోగం లభిస్తుంది. ఇబ్బందులు ఏం లేదు. అనే రకంలో మంచిగా ఉంది. ఆరోగ్యం పట్ల కొంచెం చాలా జాగ్రత్త పడితే మంచిది. ఈ యొక్క విచారం వదిలిపెట్టి వేరొక్క అన్ని విచారంలో కూడా మంచిదిగా ఉంటుంది. అందరికి కూడా శుభం కోరుతూ నమస్కారములు.